తమిళనాడులో మళ్లీ రాజకీయం వేడెక్కింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి స్థానాలు దక్కించుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గం, పళనిస్వామి వర్గం మధ్య తీవ్ర ఉత్కంఠకు తెరబడుతూ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, విశ్వాస పరీక్ష నెగ్గి అంతా చకచక జరిగిపోయాయి. ఈ తరుణంలో అసెంబ్లీలో డీఎంకే పక్షనేత స్టాలిన్ ఓ అడుగు ముందుకేసి విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని, రహస్య ఓటింగ్ చేపట్టాలని పట్టుబట్టిన నేపథ్యంలో ఇక అక్కడ మళ్లీ అధికార విపక్షాల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. పళనిస్వామి అధికారం చేపట్టి 24 గంటలు కూడా గడవకముందే చెన్నై పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ పై కేసు నమోదు చేయడంతో ఇక శాంతి నెలకొంటుందని భావించిన తరుణంలో మరోమారు రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ నుంచి రాజ్భవన్ కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మెరీనా బీచ్లోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఆందోళన చేయడమే కాకుండా మెరీనా బీచ్ వద్ద నానా రచ్చ చేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అక్కడ పోలీసులు తెలిపారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలకు దారితీసిన విషయం తెలిసిందే. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళన చేపట్టాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకులు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూర్, ఈరోడ్, నమక్కల్, తిరునల్వేలి, తిరుచిలో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మరోపక్క అసెంబ్లీ నుంచి నేరుగా 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన స్టాలిన్ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్కు ఫిర్యాదు చేసి మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టారు. దీనికి మద్దతుగా జల్లికట్టు తరహాలో జనాలు రావడంతో బుజ్జగించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేయకుండా పంపించేశారు. అనూహ్య గందరగోళానికి తెరదీసిన స్టాలిన్ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.